కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కిలకిలలు కలకలలు. కథ మొదలు పెడదాం. రూపలావణ్యకు 30 సంవత్సరాలు. 4 ఏళ్ల క్రితం పెళ్ళయింది. భర్త బజరంగరావు ఉండేది బెంగళూరులో. ఆవిడ గారు ఇప్పుడు సంక్రాంతి పండుగకు పుట్టింటికి కాకినాడ బయలుదేరింది. చేతిలో సూట్ కేసు ఉంది. సంకలో పిల్లలు లేరు అనడానికి వీల్లేదు. ఒక పిల్లకాయ ఆమె కడుపులో ఉంది. బజరంగరావుది పెద్ద కార్ల వ్యాపారం. అంటే పెద్ద పెద్ద కార్లు కాదు, మామూలు చిన్న కార్లే. కానీ వ్యాపారం పెద్దదన్నమాట. అందుకనే అతగాడు భార్య వెంట కాకినాడ రావడానికి కుదరలేదు. డ్రైవర్లు కూడా సమయానికి ఖాళీగా లేకపోవడంతో ట్రైన్ ఎక్కి ఏసీ కంపార్ట్మెంట్లో కాకినాడ వచ్చేసింది. కాకినాడ స్టేషన్లో ట్రైన్ దిగింది. రూపలావణ్య తండ్రి అహోబిలేశ్వరం ఆమెను రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. భోజనాలయ్యాక కూతుర్ని మార్కెట్కి తీసుకుని వెళ్ళి సంక్రాంతికి బహుమతిగా తన ముద్దుల కూతురికి కావలసింది కొనాలి అనుకున్నాడు. అదే మాట చెప్పి మార్కెట్కు వెళ్ళడానికి కూతుర్ని తొందర పెట్టాడు. నాన్న, నాకు బహుమతులు 3 సంవత్సరాల నుండి ఇస్తున్నావు కదా, అయినా మాకే బోల్డంత డబ్బు ఉంది, కానీ నీ బహుమతులు వద్దు అంది. ఆ మాటతో అహోబిలేశ్వరం ఆయన భార్య మహంకాళమ్మ కంగారు పడి కూతుర్ని బ్రతిమిలాడారు. అప్పుడు రూపలావణ్య తల్లి తండ్రి మధ్య కూర్చొని, నాన్న, బాల్యంలో నా వయసు 2వ సంవత్సరం ముగిసిన వెంటనే నన్ను ఇంగ్లీషు చదువులో పెట్టారు. కొన్నాళ్ళు హాస్టల్లో పడేశారు. అప్పట్నుండి చిన్ని చిన్ని ఆనందాలు నాకు తీరలేదు. ఇప్పుడు ఆ సరదాలు తీర్చుకోవాలి అనుకుంటున్నాను. అంటే సంక్రాంతికి నేను ఇక్కడ ఉండే ఈ నెల రోజులలో అవన్నీ ఇప్పుడు తీర్చుకోవాలని వచ్చాను. అదే మీరు పెద్ద బహుమతి ఇచ్చినంత ఆనందం నాకు కలుగుతుంది. నా కడుపులో బిడ్డ కూడా పరమానంద పడిపోతుంది. అదేమిటంటే, జాగ్రత్తగా వినండి. లాల పోసుకో అమ్మా అంటూ లేచిన వెంటనే నా బెడ్రూమ్లో నా దగ్గరికి వచ్చి అమ్మానాలి. నేను మారం చేస్తాను, బతిమిలాడాలి, పరిగెత్తుకుని దొడ్లోకి వెళ్ళిపోతాను. నన్ను ఎలాగోలా జాగ్రత్తగా ఎత్తుకుని తీసుకొచ్చి అమ్మ ఆ పని పూర్తి చేయాలి. ఇలా నేను ఇంటి దగ్గర ఉన్నన్నాళ్ళు ప్రతిరోజు చేయాలి. అమ్మ నా బెడ్రూమ్లో నాకు బట్టలు వేశాక కూడా ఇది అది అంటూ చాలా గొడవ పెడతాను. అమ్మ విసుక్కోకుండా బ్రతిమలాడి నాకు ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు వేయాలి. ఆ రకంగా మిగిలిన సరదాలు కూడా తీర్చాలి. ఇక నాన్న, నీ విషయం ఏమిటి అంటే, నువ్వు నాకు టిఫిన్ తినిపించాలి, పాలు తాగించాలి. నిన్ను చాలా బాగా ఏడిపిస్తాను. ఉప్మా పెడితే ఇడ్లీ పెట్టమంటాను, ఇడ్లీ పెడితే పూరి పెట్టమంటాను, అది పెట్టాక అది వద్దు బువ్వ పెట్టు అంటాను. మంచినీళ్ళ గ్లాస్ కాలుతో తంతాను, పాలు నేల మీద వంపుతాను. ఇవన్నీ అప్పుడు చేయాలనుకున్న నా సరదా అల్లరి పనులు. ఇప్పుడు ఇవన్నీ చేసి ఆ ఆనందానుభవం పొందాలి అని ఉంది. మీరు భరించాలి. నిజం చెప్పండి, నా 2వ సంవత్సరం వయసులో నా ముద్దు మురిపాలు తీర్చుకోకుండానే మీరు కూడా బ్రతికేశారు కదా. ఏం చేస్తారు? అప్పటి చదువుల సమాజ విధానాన్ని బట్టి నన్ను దూరంగా పెట్టవలసి వచ్చింది మీరు అంటూ ఇంకా ఇంకా చెప్తుంది రూపలావణ్య. అహోబిలేశ్వరం, మహంకాళమ్మ దంపతులు గుడ్లు పెద్దవి చేసుకుని వింటున్నారు. కానీ వాళ్లకు ఆ విషయం తెలియదు. ఒకరి బుర్రతో మరొకరి బుర్ర బాదుకున్నారు. కానీ అలా బాదుకున్న సంగతి కూడా వాళ్లకు అర్థం కాలేదు. పెరిగిపోయి ఉన్న గోళ్లతో ఒకరి కాళ్ళు చేతులు మరొకరు గోక్కున్నారు. అది కూడా వాళ్ళు అవగాహన చేసుకోలేనంత మాయా ప్రపంచంలో పడిపోయినట్టు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇంచుమించు స్పృహ కోల్పోయినట్టు అయిపోయిన వాళ్ళ కన్నబేరికి తమ ఒక్కగానొక్క కూతురు రూపలావణ్య చెబుతున్నవి అన్నీ స్పష్టంగా వినపడుతున్నాయి. రూపలావణ్య బాల్యంలో తీర్చుకోలేకపోయిన తన కోరికలు ఇంకా చెప్పుకుపోతుంది. నాన్న, ఆ తరువాత నువ్వు నన్ను ఆచి వెళ్దాం రా అమ్మా అని తీసుకువెళ్ళాలి. నాకు పప్పలు కొనిపెడతావా అని అడుగుతాను. నువ్వు కొనాలి. అమ్మవారి గుడి దగ్గర తీర్థంలో రంగుల రాట్నం ఎక్కించి
అక్కడే పీచు మిఠాయి కూడా కొనిపెట్టి దారి పొడుక్కి నేను అది తింటుంటే నా నోట్లో నుంచి చుంగలు కారి నా బట్టల మీద పడితే నువ్వు నన్ను వీపు మీద కొట్టాలి, నేను ఏడుస్తాను. నువ్వు నన్ను బ్రతిమిలాడి వెనక్కి తీసుకెళ్ళి ఇంకొక పీచు మిఠాయి కొనిపెట్టాలి. ఏమీ అనకూడదు. ఈ సరదా తీర్చుకోవాలని 28 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇంటికి వచ్చాక బువ్వ పెడతాను రా అమ్మా అని అమ్మ నన్ను అనాలి. అదిగో అక్కడే అసలు కథ మొదలవుతుంది. మీరిద్దరూ అన్నం తినిపించడానికి ప్రయత్నిస్తే నేను మిమ్మల్నిద్దరినీ విసిగిస్తాను. ఒక్క ముద్ద కూడా తినను. మీరిద్దరూ నాకు ఫోటోలో చందమామని చూపించి బ్రతిమలాడుతూ చందమామ రావే అన్న పాట పాడుతూ ముద్ద తినిపించాలి. ఇంత పెద్దదానితో ఆటలు పాటలు ఏమిటి అని సంకోచించకూడదు, సిగ్గుపడకూడదు. మొత్తానికి ఆ ఆనందం అలా పూర్తవుతుంది. ఇలాంటివన్నీ ప్రతిరోజు ఒక సీరియల్లా అలా అలా జరుగుతూ ఉండాలి. ఇంకా చెప్పటం ఏమాత్రం ఆపలేదు రూపలావణ్య. అహోబిలేశ్వరం కాస్త స్పృహలోకి వచ్చి సెల్ఫోన్లో ఏదో నెంబర్ నొక్కాడు. 5 నిమిషాల్లో మంత్రేశ్వరరావు వచ్చాడు. రూపలావణ్య చుట్టూ 3 నిమ్మకాయలు పెట్టి వేపమండతో దిష్టి తీశాడు. ఇంకా జరపవలసిన మంత్రతంత్రాలన్నీ జరిపించేశాడు. అతని ఆధీనంలోకి ఏ దయ్యమూ రాలేదు. అబ్బే, అమ్మాయికి గ్రహదోషం ఏమాత్రం లేదు. ఇది దయ్యం గియ్యం పని కాదు. మంచి డాక్టర్లకు చూపించండి అంటూ వెళ్ళిపోయాడు. మరో 5 నిమిషాలకే డాక్టర్ పరాంకుశం వచ్చాడు. చాలా వైద్య పరీక్షలు చేయించాడు. రకరకాల నటనలు చేసి రూపలావణ్యను మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అబ్బే, అతనికి కూడా ఏమాత్రం లైన్ దొరకలేదు. నీరసంగా కుర్చీలోంచి లేచి పెట్టే తట్టబుట్ట అన్నీ సర్దేసుకున్నాడు. అహోబిలేశ్వరం గారు, మీరు బాగా తెలుసుకున్నవారు కనుక చెబుతున్నాను. మీ అమ్మాయికి మానసిక స్థితిలో తేడా ఏమాత్రం లేదు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకండి. ఇతర డాక్టర్కు చూపించకండి అంటూ వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో అర్థం కాక అహోబిలేశ్వరం మహంకాళమ్మలు కూతురు ముఖంలోకి దీనంగా చూశారు. నేను చెబితే వినరేమిటి? నాకు దయ్యం పట్టలేదు. నిజంగానే నేను చెప్పినవన్నీ చేసి తీరాలి మీరు. ఇదే మీరు నాకు ఇచ్చే నిజమైన పండుగ బహుమతి. ఇదిగో అమ్మా నాన్న, ఈ క్షణం నుండి నేను ఇప్పుడిప్పుడే మాటలు అలవాటవుతున్న 2 ఏళ్లు నిండిన చిన్నపిల్లను అయిపోయినట్టే అయిపోతూ అయ్యో అయిపోయాను అంటూ ముడుచుకొని మాట్లాడకుండా ఒక మూలన మౌనంగా కూర్చుంది రూపలావణ్య. తప్పక ఆ అమ్మాయితో చిన్నపిల్లతో ఆడుకున్నట్టు ఆడుకోవడం మొదలుపెట్టేశారు ఆమె తల్లిదండ్రులు. ఒకరోజు లడ్డూ బత్తాయి కావాలి అంటూ బుంగమూతి పెట్టి అడిగింది రూపలావణ్య. లడ్డూ బత్తాయి అంటే ఏంటమ్మా తల్లి బుజ్జి, సరిగ్గా చెప్పు అడిగాడు ఆమె తండ్రి గారం చేస్తూ. లడ్డూ బత్తాయి కావాలి ఊ ఊ ఊ అంటూ సామాను పడగొట్టేయడం మొదలుపెట్టింది రూపలావణ్య. మీరు ఉండండి, మీకు ఏమీ అర్థం కాదు. దానికి లడ్డూ కావాలి, బత్తాయి కూడా కావాలి అంటూ బెడ్రూంలోకి వెళ్ళి గిన్నెలో ఆ 2 పెట్టి తెచ్చి ఇచ్చింది. రూపలావణ్య ఆ గిన్నె అందుకొని దూరంగా గిరాటు పెట్టింది. అది కాదే, మనకు వెండి గిన్నె ఉంది కదా, ఆ 2 అందులో పెట్టి అప్పుడు ఇవ్వు అన్నాడు అహోబిలేశ్వరం. మహంకాళమ్మ అలాగే చేసింది. ఈసారి మరింత దూరంగా గిరాటేసింది రూపలావణ్య. వాళ్ళిద్దరికీ ఎంత ఆలోచించినా లడ్డూ బత్తాయి అంటే ఏమిటో తెలియడం లేదు. చాలాసేపు ప్రయత్నించి తలలు పట్టు కూర్చున్నారు వాళ్ళిద్దరూ. రూపలావణ్య మాత్రం లడ్డూ బత్తాయి కావాలి అన్న మాట వదలకుండా చిన్నగా ఏడుపు లంకించుకుంది. 2.5 సంవత్సరాల పిల్లల్లా ఏం చెయ్యాలో అర్థం కాని అహోబిలేశ్వరం తన మొబైల్ తీసి ఆన్ చేశాడు. అవతల నుండి అతని పెదనాన్న పరమేశ్వరరావు ఫోన్ ఎత్తాడు. పెదనాన్న, పెద్ద కష్టం వచ్చింది. నీ మనవరాలు లడ్డూ బత్తాయి కావాలంటుంది. అదేంటో మాకు అర్థం కావడం లేదు. నీకు తెలిస్తే చెప్పరా అన్నాడు ఏడుపు ముఖం పెట్టి అహోబిలేశ్వరం.
అదేమిట్రా, లడ్డు బత్తాయి అన్న పేరు ఎప్పుడు ఎక్కడ వినలేదు. దానికి 30 ఏళ్ళు నిండాయి కదా, అదేమన్నా చిన్నపిల్ల కాదు కదా. లడ్డు బత్తాయి, గిట్టు బత్తాయి అన్న పదాలు నాకు ముందు 7 తరాల నుండి ఎప్పుడూ నా చెవిన పడలేదు. అదేంటో వివరంగా దాన్నే అడుగు చెప్తుంది అన్నాడు అటు నుంచి పెదనాన్న పరమేశ్వరరావు. నీకు తెలియదు పెదనాన్న, నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. దానికి ఇప్పుడు 30 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు నిండి 3వ ఏడు. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి అమాయకంగా అన్నాడు అహోబిలేశ్వరం. హలో, మాట్లాడేది మా అహోబిలేశ్వరం గాడేనా? ఏరా, నీకేమన్నా పిచ్చెక్కిందా? లేకపోతే ఏమైనా మందేసుకున్నావా? ఏదో సినిమాలో సంఘటనలా అది చిన్నపిల్ల అయిపోయిందని చెబుతున్నావేమిటి? కోపంగా అడిగాడు పెదనాన్న పరమేశ్వరరావు. నీతో తర్వాత మాట్లాడుతానులే, పెదనాన్న సెల్ పెట్టేయ్ అంటూ సెల్ ఆఫ్ చేశాడు అహోబిలేశ్వరం. వెంటనే తనకు బాగా పరిచయస్తుడైన మహామేధావి జ్ఞాని సహస్రావధాని చింతామణి శాస్త్రి గారికి ఫోన్ చేశాడు. నమస్కారం శాస్త్రి గారు, నేను మీ శిష్యుడిని అహోబిలేశ్వరంని. నాకు పెద్ద సమస్య వచ్చింది సార్, మీరే తీర్చాలి. ఖాళీగానే ఉన్నారు కదా. విషయం ఏమిటంటే, మీ గ్రంథాలలో ఎక్కడన్నా లడ్డు బత్తాయి అన్న పేరు వచ్చిందా? దాని గురించి కొంచెం వివరంగా తెలిస్తే చెప్పండి వినయంగా అడిగాడు అహోబిలేశ్వరం. అటు నుంచి చింతామణి శాస్త్రి గారు ఆ పదం విని ఆశ్చర్యపోయాడు. ఒరేయ్ అహోబిలేశ్వరం, నేను చదివిన బహుగ్రంథాలలో ఎక్కడ ఏ పేజీలోనూ, ఏ పేరాలోనూ, ఏ లైన్లోనూ నువ్వు చెప్పిన లడ్డు బత్తాయి అనే పదం వినలేదురా. పోనీ లడ్డు మీద బత్తాయి నిలబెడదామంటే అలా కుదరదు. పోనీ బత్తాయి మీదే లడ్డు నిలబెడదాం అంటే అది కూడా కుదరదు, జారిపడుతుంది. ఎనీహౌ, అంటే ఏతావాతా చెప్పేది ఏమిటంటే, నువ్వు చెప్పిన లడ్డు బత్తాయి అనే పదం మాత్రం వినడానికి చాలా బహుపసందుగా ఉందిరా. లడ్డు బత్తాయి అన్న మాట వింటేనే నోట్లోంచి లాలాజలం ఊరి కింద కారిపోతుంది. అంత మధురంగా ఉందిరా. దాని అర్థం నేను చెప్పలేను కానీ, ఒకవేళ నీకు మాత్రం ఎలాగైనా తెలిస్తే నాకు ఖచ్చితంగా చెప్పు. లడ్డు బత్తాయి మీద నేను ఒక పెద్ద గ్రంథమే రాసేస్తాను. అంతేకాదు, రాష్ట్రం మొత్తం తిరిగి పురాణ ప్రవచనాలు కూడా చెప్పి పడేస్తాను అంటూ పెద్దగా నవ్వేశారు బహుబిరుదు గ్రహీత చింతామణి శాస్త్రి గారు. అహోబిలేశ్వరం గుండెల్లో పెద్ద బండరాయి పడ్డట్టు అయిపోయింది. గదిలోకి వెళ్ళి చూశాడు. తన కూతురు లడ్డు బత్తాయి కావాలంటూ ఇంకా మారం చేస్తూనే ఉంది. 3 ఏళ్ల పిల్లలాంటిది కనుక నేలమీద పడి దొర్లేస్తుంది. అదిగో అలా అలా రూపలావణ్య చిన్ననాటి కోరికలతో, చిన్ని పిల్ల మాదిరి అల్లరి చేష్టలతో సంక్రాంతి వెళ్ళిపోయి 10 రోజులు కూడా గడిచిపోయింది. అహోబిలేశ్వరం లడ్డు బత్తాయి గురించి ఇంకా విషయసేకరణ చేస్తూనే ఉన్నాడు. ఆ మాట విన్న కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది చీవాట్లు పెడుతున్నారు, కొంతమంది పిచ్చివాడిని చూస్తున్నట్టు చూస్తున్నారు అహోబిలేశ్వరాన్ని. మొత్తానికి రూపలావణ్య భర్త బజరంగరావు వచ్చి తనతో పాటు ఆమెను బెంగళూరు తీసుకెళ్ళిపోయే రోజు రానే వచ్చింది. భర్త వచ్చాక భర్తతో మామూలుగానే మాట్లాడడం మొదలుపెట్టింది రూపలావణ్య. అది చూసి సంతోషించారు ఆమె తల్లిదండ్రులు. మళ్ళీ వెంటనే తల్లిదండ్రులకు దగ్గరకు వచ్చి, నాకు 2 ఇత్తడి బిందెల నిండా లడ్డు బత్తాయి రెడీ చేసి పెట్టండి, కూడా పట్టుకు వెళ్తాను అనడంతో మళ్ళీ వాళ్ళిద్దరూ తలలు కొక్కోవడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించి, కూతురు తన బెడ్రూమ్లో సూట్ కేసులో బట్టలు సర్దుకుంటున్నప్పుడు అల్లుడిని మరో గదిలోకి రహస్యంగా తీసుకెళ్లి కూర్చోబెట్టారు. జరిగిన విషయం అంతా చెప్పి, అసలు ఆ లడ్డు బత్తాయి అంటే ఏమిటో కాస్త తెలిస్తే చెప్పమని బతిమిలాడారు. బజరంగరావు అరగంట సేపు నవ్వేసుకున్నాడు. కాస్త తేరుకొని, అత్తయ్య గారు, మామయ్య గారు, నాకు కూడా ఒకసారి ఇలాంటి సమస్య వచ్చింది, చెబుతా వినండి. ఆఫీస్కు నేను వెళ్తున్నప్పుడు, ఏవండి మీరు వచ్చేటప్పుడు తెల్ల సువాసనలు పట్టుకురండి అంది. ఏమిటి అంటూ వివరంగా అడిగాను. మళ్ళీ అలాగే తెల్ల సువాసనలు పట్టుకురండి అంది. ఆఫీస్లోనూ ఫ్రెండ్స్ సర్కిల్లోనూ తెల్ల సువాసనలు అంటే ఏమిటి అని అడిగాను.
వాళ్ళందరూ నాకు మెంటల్ ఎక్కింది అనుకున్నారు. నేను అవి పట్టుకుని వెళ్ళకపోవడంతో మీ అమ్మాయి భోజనం మానేసింది. ఆ తర్వాత నేను కూడా 2 రోజులు భోజనం మానేశాను. దాంతో మీ అమ్మాయి ఒక మెట్టు కిందకు దిగి నా దగ్గరకు వచ్చి, ఏవండీ కంగారు పడ్డారా? తెల్ల సువాసనలు అంటే మల్లెపువ్వులు అంది. నాకు చిర్రెత్తి మరి ఈ మాట మామూలుగా చెప్పొచ్చు కదా అన్నాను. దాంతో మీ అమ్మాయి ఏమన్నదంటే, పోదురు బడాయి, మరి మొగుడు పెళ్ళాలు సరదాలు ఎలా తీరుతాయి అంది. ఆ రకంగా తను పొందలేకపోయిన తన సరదాలు తీర్చుకునే మనస్తత్వం అన్నమాట మీ అమ్మాయిది. ఇంతకీ లడ్డు బత్తాయి అంటే మీ అమ్మాయికి సారెగా ఇవ్వడానికి రెడీ చేసి ఉంచారు కదా లడ్డు మిఠాయి, అదే లడ్డు బత్తాయి అంటే అంటూ మళ్ళీ పకపకా నవ్వడం మొదలుపెట్టేశాడు అల్లుడు బజరంగారావు. అల్లుడు చెప్పింది అంతా విన్న అహోబిలేశ్వరం, మహంకాళమ్మ ఓ సంతేనా అమ్మయ్య అనుకుంటూ ఊపిరి తీసి వదిలారు. భర్తతో తిరుగు ప్రయాణానికి సిద్ధమైన రూపలావణ్య తాను కూడా పట్టుకెళ్లడం కోసం తన తల్లిదండ్రులు ఇంతకు ముందే 2 ఇత్తడి బిందెల నిండా రెడీ చేసి ఉంచిన లడ్డూ మిఠాయిని మూతలు తీసి చూసుకుని పరమానందపడిపోయింది. అమ్మా నాన్న లడ్డు బత్తాయి 2 ఇత్తడి బిందెల నిండా చేయించారు. అమ్మో ఎంత బాగుందో అంటూ తల్లిదండ్రులను ముద్దులతో ముంచేసింది. అహోబిలేశ్వరం, మహంకాళమ్మ దంపతులు గండం కట్టెక్కినందుకు కూతుర్ని వాళ్ళు కూడా ముద్దులతో ముంచేశారు. అంతేకాదు తమ ఒక్కగానొక్క ముద్దుల కూతురుకు తాము అందమైన బాల్యం దూరం చేసినందుకు ప్రతి సంవత్సరం ఇదే రకంగా బాల్యపు సరదాలు తీరుస్తామని కూతురు చేతిలో చెయ్యి వేసి మాట కూడా ఇచ్చారు. ఇంకేముంది, అక్కడంతా కిలకిలలు గలగలలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.